దోసల పిండి ఇది మృదువుగా బాగుంది, చూసారు కదా. ఇది పులిసిన దోసల పిండి కాదండి, ఫ్రెష్ దోసల పిండేను. మెత్తగా మృదువుగా బాగుంది. దీనిలోకి కొంచెం దోసల పిండి తీసుకున్నాను. దీనిలోకి ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు వేసుకుందాము. మొత్తాన్ని కలిపేసేసుకుందాము. మనకు సాయంకాలం పూట పునుగుల్లాగా వేసుకుంటే బాగుంటుందండి. మనకు తింటానికి స్నాక్స్ ఏం లేనప్పుడు ఇట్లా వేసేసుకోవచ్చు. దోసల పిండి ఉంటే ఫ్రెష్ దోసల పిండితో వేస్తున్నాను. సోడా ఉప్పులు అంటే అసలు ఏమీ వేయని అవసరం లేదండి. పిండి ఇట్లా ఉంటే బాగా వస్తాయి. ఇక వేసేసుకుందాము. నేను కొంచెమే వేసుకుంటున్నాను కాబట్టి చిన్న గిన్నె పెట్టేసుకున్నాను. ఇదిగోనండి, ఇప్పుడు వేసేసుకుందాము. మనకు దోసల పిండి అండి మృదువుగా బాగుంటే మనకు పునుగులు కూడా బాగుంటాయి. దోసల పిండిని బట్టి ఉంటాయండి ఇవి. నేను ఒక గిద్ద మినపప్పు వేసుకుంటే 2 గిద్దలు బియ్యం వేసుకొని తయారు చేసుకుంటాను దోసల పిండి. ఒక్కోసారి అండి మినపప్పుని బట్టి కూడా బాగుంటాయండి. మినపప్పు కొన్ని ఒదిగిస్తాయి, చాలా బాగుంటాయి. కొన్ని మినపప్పు అసలండి మనం కరెక్ట్గా వేసి ఒదిగించవు, అటు దోశలు కూడా బాగోవు. తయారైపోయాయండి. ఇక తీసేసుకుందాము. చూసారా, సింపుల్గా అయిపోయాయి మనకు పునుగులు. ఇక తీసేసుకుందాము. పునుగులు అనుకోవచ్చు అండి, బోండాలు అనుకోవచ్చు, ఏమైనా మనం పెట్టుకునే పేర్లే కదా. సాయంకాలం పూట స్నాక్ ఐటెము సింపుల్గా అయిపోయింది. మరలా వేసుకుందామండి. ఇక పిండి కూడా అయిపోయింది. ఎర్రగా ఇట్లా కాల్చుకొని తీసేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోతుందండి ఈ స్నాక్ ఐటెం. చాలా టేస్టీగా మనం ఇట్లా ఉట్టిగా అయినా తినేయచ్చు అండి. కారం కారంగా ఉంటాయి. లేదంటే టమాటా పచ్చడితో కానీ పల్లీ చట్నీతో కానీ దేనితో తినేయచ్చు. అసలు ఇట్లా ప్లెయిన్గా తినేసినా కూడా టేస్టీగా బాగుంటాయి. 5 నిమిషాలు అయిపోతుందండి మనకు. ఇదిగోనండి, 5 నిమిషాలు తయారు చేసేసుకున్నాను. సాయంకాలం పూట తినటానికి చాలా రుచిగా చాలా బాగుంటాయి. దీనికి ఎటువంటి సోడా ఉప్పు వేయలేదు. మనకు నూనె కూడా ఏమేమి పీల్చవండి. చూసారుగా, ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా మనం ఎట్లా తయారు చేసేసుకున్నామో చాలా టేస్టీగా బాగుంటాయి ఇవి. ఈ విధంగా తయారు చేసుకోండి.